వైకుంఠ గుహ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? చాలాసార్లు వినే ఉంటారు. గుహ ఎక్కడుందో ఎవరికీ తెలియదు కదా. అంతేకాదు, శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ గుహలో సేద తీరేవారని మన పురాణాలు చెబుతున్నాయి. మరి ఇంతటి ఆసక్తికరమైన ఆ గుహ గురించి తెలుసుకుందాం. తిరుమల హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం. వెంకటేశ్వర స్వామి నడయాడిన తిరుమలగిరిలో ఎన్నో అద్భుతాలున్నాయని మన పూర్వీకులు చెబితే మనం నమ్మం. అయితే పురాణాల్లో మాత్రం తిరుమల ప్రశస్తి గురించి, అక్కడున్న ఎన్నో అద్భుతాల గురించి చెబుతూనే ఉన్నారు. మరి అటువంటి అద్భుతాలలో ఒకటి రహస్య వైకుంఠ గుహ. ఎంతో మంది కవులు, రచయితలు స్వామివారి కొలువై ఉన్న తిరుమల గురించి తమ తమ కావ్యాలలో, సాహిత్యాలలో రాస్తున్నారు, రాస్తూనే ఉంటారు కూడా. అసలు తిరుమల చరిత్ర గురించి తెలుసుకోవటం అంత ఈజీ కాదని స్వయానా మఠాధిపతులు, పీఠాధిపతులు చెబుతూ వస్తున్నారు. రహస్య వైకుంఠ గుహ ఇక్కడ చెప్పబోయే గాథ అప్పుడెప్పుడో త్రేతాయుగం నాటిది. అదేమంటే, రావణాసురుడు అపహరించుకొని పోయిన సీతాదేవిని వెతుక్కుంటూ రామలక్ష్మణులు వానరసేనతో కలిసి అడవి బాట పట్టారు. తిరుమలలో రహస్య వైకుంఠ గుహ అప్పుడు వారు వెంకటాద్రి అనే దివ్యగిరికి చేరుకున్నారు. అప్పుడు అక్కడ వారికి ఆంజనేయుని తల్లి అంజనాదేవి తపస్సు చేస్తూ కనిపించింది. రాముణ్ణి చూసిన అంజనాదేవి ఆనందపడుతూ, నమస్కరిస్తూ రండి అని ఆహ్వానించింది. ఆకాశగంగ తీర్థంలో స్నానం చేసిన రామలక్ష్మణులు అంజనాదేవి కుటీరానికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. అయితే వెంట వచ్చిన వానరసేన మాత్రం వెంకటాద్రిలోని అన్ని ప్రదేశాలను తిరుగుతూ ఉండగా, శ్రీవారు ప్రస్తుతం ఉన్న కొలనుకు ఈశాన్య దిశలో ఒక గుహ కొంతమంది వానరుల కంటపడింది. వెలుగులు చిమ్ముతూ ఈ గుహ కనిపించటంతో వానరులందరూ అందులోకి వెళ్లి చూడగా ప్రకాశిస్తున్న మహానగరం కనిపించింది. అక్కడ వానరులకు ఎంతోమంది స్త్రీ పురుషులు కనిపించారు. వారందరూ శంకుచక్రాలను ధరించి, మల్లెపువ్వు వలె తెల్లని వస్త్రాలను ధరించి ఉన్నారు. ఇంకాస్త లోపలికి వెళ్లి చూడగా నగరం మధ్యలో సూర్యకాంతిలో వెలిగిపోతున్న ఒక దివ్య విమానం కనిపించింది. సూర్యకాంతిలో ప్రకాశిస్తున్న ఆ దివ్య విమానం నడుమ భాగాన ఉన్న ఆదిశేషుని 1000 పడగలపై పడుకొని ఉన్న శ్రీ మహావిష్ణువు వానరులకు దర్శనమిచ్చాడు. ఇదంతా చూసిన వానరులు ఆశ్చర్యానికి లోనయ్యారు. వారు ఆ ఆశ్చర్యం నుండి తేరుకునేలోపే ఆ గుహ మాయమైంది. జరిగిన విషయాన్ని మిగతా వానరసేనలకు చెప్పగా సరేనని అందరూ కలిసి అక్కడికి వెళ్లారు. అయితే వారికి అక్కడ ఎంత వెతికినా ఆ గుహ జాడ తెలియలేదు. వెంటనే జరిగిన విషయాన్ని శ్రీరామచంద్రులకు చెప్పుకున్నారు. అప్పుడు వానరులతో రాముడు, మీరు తిరుమల కొండలను చూడటమే మహా అదృష్టం. శ్రీనివాసుడు తిరుమలగిరిలలో ఏ సమయంలో ఎక్కడైనా ఉంటారు. కేవలం ఆ గుహ ఒక్కటే కాదు, ఇలాంటి గుహలు తిరుమలలో ఎన్నో ఉన్నాయి. ఆయన అన్ని చోట్లా ఉంటాడు. ఆయన లేని చోటంటూ లేదు అని అన్నాడు. విశ్రాంతి కోసం అప్పుడప్పుడు శ్రీనివాసుడు వైకుంఠ గుహలో సేద తీరుతుంటారు. అలాంటి గుహలోకి వెళ్లడం ఎవరికైనా అసాధ్యమే అని శ్రీరాముడు వివరించాడట. తిరుమల కొండలలో ఇప్పటికీ అలాంటి ఎన్నో గుహలు ఉన్నాయని పెద్దలు చెబుతుంటారు. పురాణాలు కూడా తిరుమలగిరులలో ఉన్న గుహల గురించి పేర్కొన్నాయని మఠాధిపతులు, స్వామీజీలు కూడా కొన్ని సందర్భాలలో వీటి గురించి ప్రస్తావించారని చెబుతుంటారు. వెంకటేశ్వర స్వామి ఎప్పుడు ఏ గుహలో రహస్యంగా సేద తీరుతాడో ఆయనకొక్కరికే తెలుసని, ఇది వినటం తప్ప చూడటానికి ఆ భాగ్యము కలగదని, ఒకవేళ కలిగినా ఎవరికి ఎప్పుడు కలుగుతుందో చెప్పటం కష్టమని అంటారు.